మేము ఈరోజు సవితమ్మ గారికి విన్నవించుకోవడం జరిగింది. ఆమె ఈ డిమాండ్లను ముఖ్యమంత్రి గారితో చర్చించి సానుకూలంగా స్పందిస్తామని మాకు సవివరంగా చెప్పింది. మేమందరం ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేసినందుకు మా తోటి విలేకరులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఫోర్త్ ఎస్టేట్గా పిలువబడుతున్నటువంటి పత్రికా రంగంలో పనిచేస్తూ పదవి విరమణ చేసినటువంటి సీనియర్ జర్నలిస్టులు, వెటరన్ జర్నలిస్టులకు మరి ప్రభుత్వం నుండి ఎలాంటి ప్రోత్సాహాలు ఇంతవరకు అమలు కాలేదు. ఇప్పుడు పక్క రాష్ట్రాల్లో చూస్తే వెటరన్ జర్నలిస్టులకు పెన్షన్ సౌకర్యం కల్పించి వారిని గౌరవంగా చూస్తున్నారు. అలాగే మన రాష్ట్రంలో కూడా వెటరన్ జర్నలిస్టులకు పెన్షన్ సౌకర్యం కల్పించడంతో పాటు ఆరోగ్య పరిస్థితుల కోసం మరి జిల్లా కేంద్రంలో పక్కా గృహ నిర్మాణం చేయాలి. అలాగే ఇతర నగరాలకు పోయి చికిత్సలు చేసుకోవడానికి రాష్ట్ర వ్యాప్తంగా బస్సు పాస్ ఇవ్వాలి. కాబట్టి ఈ 3 కోరికలను తీర్చవలసిందిగా మరి ఈరోజు రాష్ట్ర బీసీ శాఖ మంత్రి వర్యులు శ్రీమతి సవితమ్మ గారికి వెటరన్ జర్నలిస్ట్ తరఫున ఒక విడుదల అందజేయడం జరిగింది. కాబట్టి వెటరన్ జర్నలిస్టులు ఎంతో కాలంగా ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా పనిచేసి మరి రిటైర్మెంట్ అయిన తర్వాత ఎలాంటి ప్రోత్సాహం లేకపోవడంతో వాళ్ళు నిజంగా చాలా తీవ్రమైనటువంటి రోగాలతో బాధపడుతున్నారు. చాలా మంది వయసు మీద పడి షుగరు, మధుమేహము, గుండె సంబంధించిన వ్యాధులు వాళ్ళకు సోకి మరి తీవ్రమైనటువంటి బాధపడుతున్నారు. వాళ్ళని ఆదుకోవాల్సినటువంటి పరిస్థితి సమాజం పైన ఉంది. పత్రికా రంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన కూడా ఉందని గుర్తు చేస్తూ వెటరన్ జర్నలిస్టుల విన్నపాలను మరీ నెరవేర్చాలని విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. వెటరన్ జర్నలిస్టులు దాదాపు 600 మంది పైగా ఉన్నారు. వాళ్ళు చాలా ఇబ్బందులకి దుర్పరిస్థితుల్లో గడుపుతున్నారు. వారిని ఆదుకోవాలని ఈరోజు పెనుగొండకు ఉమ్మడి జిల్లాల నుంచి వెటరన్ జర్నలిస్టులు అందరూ సంఘం తరఫున వచ్చి మంత్రివర్యులకు వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. ఇతర రాష్ట్రాల్లో ఇస్తున్నటువంటి పెన్షన్ 15,000 వరకు అందరికీ కూడా ఇవ్వాలని మేము విన్నవించుకోవడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం దీన్ని దృష్టిలో పెట్టుకుని వెంటనే అమలు చేయాలని చెప్పి కూడా మేము ఈ విధంగా తెలియజేసుకుంటున్నాం.